వివాహం అనేటప్పటికీ వాళ్ళ భక్తి ఏంటో అప్పుడు అర్థమవుతుందండి. భక్తి కలిగిన అమ్మాయిని చూస్తావా, బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని చూస్తావా, డబ్బున్న అమ్మాయితో సమ్మతిస్తావా, భక్తి కలిగిన అమ్మాయితో సమ్మతిస్తావా? ఎంతసేపటికి ఆ అమ్మాయి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూస్తున్నావు, ఆమె క్యాస్ట్ చూస్తున్నావు, ఆమె ఎంత డబ్బు తెస్తుందో చూస్తున్నావు. అలా నువ్వు చూసినన్ని రోజులు నువ్వు బాగుపడలేవు. నీ భక్తి వివాహంలోనే బయటపడేది. కులం ఎలాంటిదో తెలుసా? గజ్జి. హై క్యాస్ట్ కులముడు సావుపడకలో ఉన్నాడు, కొరప్రాణంతో ఉన్నాడు, కొద్ది మాటలు వస్తున్నాయి. వాడి దగ్గరికి వెళ్ళి డాక్టర్ అడుగుతున్నాడు, ఏమండి మీకు రక్తం ఎక్కించాలి, మీ కులం ఏంటి, ఏ కులం రక్తం ఎక్కించాలి అడుగుతాడా? రేయ్ ఏదో ఒక రక్తం ఎక్కించుకోలేకపోతే ఏమవుతావు? పోతావురా. అప్పుడు వీడు లేదు సార్ నేను పోయినా పర్వాలేదు, నాకు ఫలానా కులం రక్తమే కావాలని అంటాడు వీడు. అప్పుడు ఎక్కడ పోయింది నీ కులం? బతకడానికేమో ఎవడు రక్తమైనా పర్వాలేదు, బతికిన తర్వాతనేమో నాకు. సంఘములో ఆ పరిస్థితులు రానివ్వకండి దయచేసి చెప్తున్నాను. నేను నా 2 చేతులు జోడించి దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను, మీరు ఆ గజ్జి అంటుకోవద్దు. ఈ రోజుతో యేసు నామముల గజ్జి మిమ్మల్ని విడిచిపెట్టును గాక. ఏ కులం తెలుసా? పరిశుద్ధ కులము.